ఈరోజు ముఖ్యంగా ఎన్టీఆర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారిగా గుమ్మడికాయల దొంగ ఎవరు అనుకుంటే భుజాలు తడుముకున్నట్టు మహానాడు ఇంకా ఇక్కడ అవుతూనే ఉంది. ఇక్కడ ప్రజల తాలూకా అభివృద్ధి చూస్తూ ఇక్కడ మహానాడుకు వచ్చిన స్పందన చూస్తూ అప్పుడే ఒక్కసారి ఉలికి పడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ నాయకుడు కానీ. ఆ ఉలికిపాటుతో ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మహానాడుకి పేరు పెట్టే స్థాయికి వారు ఎదిగారంటే అది ఒక వాళ్ళ దిగజారుడుతనానికి ఒక నిదర్శనం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు వెన్నుపోటు మహానాడు అని మాట్లాడుతున్నారు. అసలు మహానాడు గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉందా అని అడుగుతున్నాను నేను. ఇది ప్రజల మహానాడు. ఇది ఈరోజు రేపు లేదంటే 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న మహానాడు కాదు. సుమారుగా 36వ మహానాడు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ సగర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే 36వ మహానాడు మేము ఈరోజు జరుపుకోగలుగుతున్నాం. ఈరోజు మహానాడు గురించి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారంటే నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే ఈ కామెంట్స్ చేశారో ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు రోజు ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టి ఎన్ని రోజులైంది? అసలు వైఎస్ఆర్సీపీ ఏ సిద్ధాంతాలతో బయటకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతాలతో బయటకు వచ్చింది? ఈ రెండింటినీ కనుక ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని నినాదంతో బయటకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, నువ్వు ఈ రోజు నుంచున్న పార్టీ తండ్రి చనిపోతే తండ్రికి దహనకాండ చేయాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా సంతకాల సేకరణతో ముఖ్యమంత్రి అవ్వాలని తపనతో పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి పార్టీలో నువ్వు ఉంటూ నీతి గురించి, నిజాయితీ గురించి, అవినీతుల గురించి, రకరకాలుగా అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నామంటే ఈ రోజు నిన్ను పార్టీ నుంచి గెలిపించి పంపించిన, అసెంబ్లీకి తీసి పంపించిన ప్రజల సిగ్గుచేటు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. అటువంటి పార్టీలో ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కానీ నువ్వు ఉంటే ఈరోజు సగర్వంగా నేను ఈరోజు నోకి వక్కానించగలను. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులే కాదు గర్వంగా తలెత్తుకుని నిలబడేది. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని తిరిగి మా హయాంలో ఇది చేశామని చూపించడానికి కలిగిన సత్తా ఉన్న ప్రతి కార్యకర్త ఈరోజు చెప్పగలరు. ఈరోజు మీకు కౌంటర్ ఇవ్వడానికో, ఈరోజు మీకు విషయం చెప్పడానికో మేము అక్కర్లా. ఒక కార్యకర్త చాలు మీకు సమాధానం చెప్పడానికి. ఒక్కసారి మహానాడు ప్రాంగణానికి మీకు దమ్ముంటే రండి. ఆ తీర్మానాలు ఎన్నెన్ని ప్రవేశపెడుతున్నామో ఈ రోజుకి ఈ 3 సంవత్సరాల కాలంలో యాజ్ పర్ మేనిఫెస్టో ప్రకారం వచ్చిన ప్రతి హామీని కూడా 90% ఈరోజు మేము ఫుల్ఫిల్ చేసి, హామీలు ఇచ్చినవి ఇవ్వనివి కూడా ఈరోజు ప్రజల సంక్షేమం గురించి ముందుకు తీసుకెళ్తున్నాం. తీర్మానాలని అబద్ధపు తీర్మానాలు మాట్లాడుతున్నారు. అసలు మీకు తెలుగు వచ్చా? తెలుగు మాట్లాడింది వినబడుతుందా? ఇలాంటి వాళ్ళని ఏమనాలంటే చెవులుండి వినలేని వాళ్ళు, కళ్ళుండి చూడలేని వాళ్ళు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా దోచుకోవడం తప్ప ఇంకోటి కనిపించట్లా. ఈ మధ్య కాలంలో పాపం కోట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి మహానాడు తాలూకా సిద్ధాంతం తెలియదు, మహానాడు తాలూకా బలం తెలియదు. సో నేను ఒకటే మాట్లాడదలుచుకున్నానండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి కుటుంబం, నేను ప్రతి వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, ప్రతి కుటుంబం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో లాభం పొందిన వాళ్ళే. అందులో నీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. దమ్ముంటే నీ పార్టీ వాళ్ళు రైతుల రుణమాఫీసరే నీ పార్టీ వాళ్ళని బయటికి రప్పించు. దమ్ముంటే నీ పార్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి నీ పార్టీలో చాలా మంది ఈరోజు రుణాలు తీసుకున్నారు, పెన్షన్లు తీసుకున్నారు నీ పార్టీలో వాళ్ళు కూడా. వాళ్ళందరినీ నువ్వు పైకి రప్పించగలవా? వాళ్ళందరి చేత నువ్వు మాట్లాడించగలవా? కేవలం మీరు మాట్లాడి మహానాడిని కించపరిచే విధంగా మాట్లాడితే వినే పరిస్థితి ఎవరికి లేదండి. ఈ ఒక్క విషయం మీరు చెప్పుకోవాలి. వెన్నుపోటు రాజకీయం అనేది మాకు కాదు. వెన్నుపోటు చనిపోయిన తండ్రికి వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకుడు నీ నాయకుడు. కాబట్టి ఇవన్నీ గ్రహించుకొని మాట్లాడాల్సిందిగా ప్రత్యేకించి కోరుతున్నాను.